అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ తెలంగాణ రాష్ట్ర పరిపాలన కేంద్రమైనటువంటి సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీకి తెలంగాణకు అసలు ఏం సంబంధం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ తెలంగాణకు అయ్యోడు కాదు, అవ్వోడు కాదు, తెలంగాణకు కనీసం తోటి పాలోడు కూడా కాదు. మరి అట్లాంటి తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అంటే నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని మరి అవమానించినట్టుగానే ఇలా భావిస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీలనే నిజంగా కూడా తెలంగాణ కోసం పెట్టాలనుకుంటే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయొచ్చు. అంతేకాదు తెలంగాణ కోసం గతంలో పనిచేసినటువంటి అనేక మంది యోధులు ఉన్నటువంటి భాగ్యారెడ్డి వర్మ కావచ్చు, మరి అదేవిధంగా శాఖ లైలమ్మ కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, లేకపోతే గద్దర్ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి యోధుల ఏ విగ్రహం పెట్టినా మేము ఒప్పుకునేటువంటి వాళ్ళం. కానీ అసలు తెలంగాణకు సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీ ద్వారా. కాబట్టి ఇప్పటికైనా దీని మీద పునరాలోచించి ఆ విగ్రహాన్ని తొలగించేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆత్మగౌరవమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించే విధంగా, తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవాన్ని అంచే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సెక్రటరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏందో మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి విధేయుడని నిరూపించుకోవడానికి, మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి విధేయుడని నిరూపించుకోవడానికి రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అంటగడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ అమరవీరులకు కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ రాజీవ్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులను బలి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు ఏ విధంగా పెడతా ఉన్నారని చెప్పి ఈరోజు సిద్దిపేట వేదికగా మేము అడుగుతా ఉన్నాము. విద్యార్థి విభాగం పక్షాన, తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన ఈ కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.